Hey guys, welcome back to my channel Devika Reddy. మళ్ళీ మేము వచ్చేసాం, మా నాన్నమ్మతో వచ్చేసాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా నాన్నమ్మ దీంట్లో బెండకాయ పచ్చడి చేసి చూస్తుందంట. ఇప్పటివరకు నేను కూడా ఆ పేరు ఇప్పటివరకు వినలేదు, బెండకాయతో పచ్చడి కూడా చేస్తారని. సో ఇవి కొత్తగా ట్రై చేసిందంట. మా నాన్నమ్మకి యాక్చువల్గా స్టోరీ ఏంటంటే మా నాన్నమ్మ తాతయ్య ఒడిస్సాలో ఉండేవారు. ఒడిస్సాలో మా తాతయ్య వర్క్ చేసేవారు అనమాట. సో అక్కడ ఈ పచ్చడి నేర్చుకుందంట. సో అక్కడ ట్రై చేసిందంట. సో మీ అందరికి చూపిస్తాను అంటే ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ మా పిన్ని వాళ్ళ ఇంట్లో చేసిందంట. అక్కడైతే మా చిన్నోడు రోజు దాంతోనే తింటున్నాడట. సో నాకు కూడా చేసి చూపియు అని చెప్పి మా సబ్స్క్రైబర్స్కి కూడా చేసి చూపి అని చెప్పాను. సో అందుకే ఈరోజు స్టార్ట్ చేస్తుంది. సో స్టార్ట్ చేద్దామా? ఈరోజు ఏమేమి చేస్తావు? బెండకాయ పచ్చడి, కాకరకాయ ఫ్రై, చేపల ముక్కల్లాగా ఉంటాయి. కాకరకాయ ఫ్రైయా? నేను కాకరకాయ ఫ్రై కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేదో తెలియదు, ఎందుకంటే బెండకాయ పచ్చడి లెంత్ ఎక్కువైందంటే కాకరకాయ ఫ్రైది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్. సో ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనో చూపిస్తాను గైస్. ఇప్పుడు మా నాన్నమ్మ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనో చెప్తుంది బెండకాయ పచ్చడికి. పచ్చిమిరపకాయలు, మళ్ళీ జీలకర్ర, మళ్ళీ ఎల్లిపాయలు, మళ్ళీ మెంతులు, పసుపు, మళ్ళీ ఉప్పు, సాల్ట్ అండ్ దెన్ బెండకాయలు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా పెట్టాలి. గైస్ ఫస్ట్ జీలకర్ర, ఇట్లా అన్ని జీలకర్ర మెంతులు ఇట్లా వేసుకోవాలా? మెంతులు ఒకటే మెంతుల, అవన్నీ అల్లం జీలకర్ర మెంతులు వేయించుకోవాలంట గైస్. డ్రై రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి గైస్. ఇట్లా చిట్పటలు ఆడితే సరిపోద్ది. సో నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని నెక్స్ట్ మిర్చి వేయించుకోవాలంట. దాని తర్వాత ఐ హోప్ బెండకాయలు వేయించుకోవాలనుకుంటా. ఆయిల్లో మిర్చి వేసి క్యాప్ పెట్టేసింది. గైస్ ఇంత రోస్ట్ చేసుకుంటే, ఇంత వేయించుకుంటే సరిపోద్ది. చిట్టపట్టలు ఆడాక తీసేయాలంట. సో నెక్స్ట్ వచ్చేసి బెండకాయ వేయించుకోవాలి. సో గైస్ ఆలోపు మీరు మా నాన్నమ్మ అవుట్ఫిట్ చూసండి. ఎందుకు ఈరోజు ఏం జోక్స్ వేయట్లేదు? ఏదైనా చెప్పు. అదే లోపు ఏం చెప్పాలండి. లాస్ట్ టైం చాలా జోక్స్ వేసింది గైస్. అప్పుడు మంచిగా హిట్ అయింది. బాగా జోక్స్ కూడా వేస్తుంది మా నాన్నమ్మ. సార్ ఉన్నప్పుడు మొత్తం ఫ్రైలే. ఆయన టిఫిన్ తీసుకుపోయేది కూడా మొత్తం ఫ్రైలే, ఎందుకంటే ఖరాబ్ కాకుండా. అంటే మా తాతయ్య రైల్వేలో చేసేవారు, ట్రైన్ నడిపించేవాడు, డ్రైవర్ అన్నమాట. గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్. అంతేనా? అంతే. మరి ఇక తొందరగానే తీసుకుపోయిండు ఆ దేవుడు అన్నాడు. ఆయన ఆశీర్వాదం ఉంటే చాలు మాకు, మా పిల్లలకు, మాకు చాలా బాగా అనిపిస్తుంది. మా సార్ లేనందుకు బాగా గర్వంగా పెంచండి పిల్లల్ని. చాలా ప్రేమ, కొడుకులని, కూతురని, కోడన్లని, మన్మరాళ్ళు, మన్మళ్ళు, అందరి మీద ప్రేమ. ఇప్పుడు లేక 4 సంవత్సరాలు అయిపోయింది. అమ్మాయి పిల్లలకి లేదు. ఎందుకు ఇదంతా
అంతా షేర్ చేసుకున్నామంటే ఇది ఒక చిన్న స్టోరీ. ఎప్పుడు నానమ్మ నవ్విస్తూ ఉండేది, కానీ ఈసారి ఎమోషనల్ అయిపోయింది. ఏదైనా స్టోరీ షేర్ చేసుకుంటావా అంటే కొంచెము అని అంటే, సో తను ఈ బెండకాయ పచ్చడి చేసేటప్పుడు తాతయ్య గుర్తొచ్చిందంట. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు తాతయ్య చేసి పెట్టింది కాబట్టి. సో అందుకే ఈ స్టోరీ అంతా షేర్ చేసుకోవాలనుకుంది. సో గైస్ ఇట్లనైతే రోస్ట్ చేసుకొని పెట్టుకుంది. బెండకాయలు కూడా జిగురు పోతే చాలు కదా నానమ్మ, జిగురు పోతే చాలు. సో నెక్స్ట్ ఎల్లిగడ్డలు ఇట్లా దంచుకుంటుంది అన్నమాట. ఎల్లిపాయలు. సో దీంట్లో ఇది కూడా వేసుకోవాలి, చింతపండు నానబెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ ఎంత సైజు, నిమ్మకాయ సైజు, చిన్న నిమ్మకాయ ఎంత సైజు. ఓకే, ఇవన్నీ ఏం చేస్తారు? వేసి గ్రైండ్ చేస్తాం. గ్రైండ్ చేద్దాం. ఇది కొద్దిగా కదా, ఇది మిక్సీలో అడ్డిటే పోతుందని. అదేంటి జీలకర్ర మెంతులు ఉంటుంది. మిక్సీలో ఎక్కువ రాదు కాబట్టి ఫస్ట్ కొంచెం వేసి దాంట్లో వేస్తారు అనుకుంటా. ఏమేమి వేసినావు ఇప్పుడు? అవన్నీ వేసేసినావా? అవన్నీ చింతపండు, ఉప్పు, జీలకర్ర, మెంతులు పొడి, ఎల్లిపాయ అన్నీ వేసాను. పచ్చిమిర్చి మళ్ళీ అన్నీ ఫ్రై చేసి అన్నీ వేసాను. ఇది గ్రైండర్ వల్ల మళ్ళీ. సో గైస్ దీంట్లో ఇంకా కొత్తిమీర కూడా వేసింది. కొత్తిమీర, ధనియాల పొడి, సాల్ట్, బెండకాయ, మిర్చి, ఇప్పటి పసుపు ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటా గ్రైండ్ పట్టుకోవాలా. పచ్చడి వేసాను. సో గైస్ పచ్చడి అయింది గైస్. పచ్చడే ఉండాలా, బాగా మెత్తగా నూరద్దు. పచ్చడి ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది. వేసేస్తుంది. సో గైస్ ఇక్కడ వేడి వేడి రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇంతేనా పచ్చడి? అంత ఇంతేనా? ఇంతే, ఈజీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ గైస్. దాన్ని ఏం తాలింపు ఇట్లా ఏముండదు ఇప్పుడు? చేస్తాను. ఇప్పుడు వేడి వేడి అన్నంలో తిందాం గాయస్. అంటే నేను తింటాను, మీరు చూడండి, మీరు చేసుకోండి మళ్ళీ. సో గాయస్ ఇప్పుడు తాలింపు వేస్తున్నాము. మేమైతే మా సైడ్ తాలింపు అంటాము, కొందరు పోపు వేసుకుంటున్నాం అంటారు, ఏదనుకుంటే అది. సో ఆవాలు, జీలకర్ర, ఇంకేమిస్తాయి? జీలకర్ర, ఎండుమిర్చి. సో గాయస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తిందాము. సో గాయస్ ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో ఇట్స్ ఎ టేస్టింగ్ టైం గాయస్. కాకరకాయ ఫ్రై ఇంకా బెండకాయ పచ్చడి. కాకరకాయ ఫ్రై కావాలంటే నేను వాట్ ఐ ఎయిట్ ఇన్ ఏ డే అండ్ మా ఇంట్లో మమ్మీ వాళ్ళతో రొటీన్ ఎలా ఉందో అది చేశాను. ఆ వీడియోలో కొంచెం అప్లోడ్ చేశాను. డీటెయిల్గా చెప్పలేను కానీ కొంచెం చెప్పాను. సో ఇది టేస్ట్ చేద్దాం, నోరు ఊరుతుంది. ఫస్ట్ టైం తింటున్నా బెండకాయ పచ్చడి అనేది. ఫస్ట్ టైం విన్నా, ఫస్ట్ టైం తింటున్నా గైస్. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కింద మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్, బాయ్.